ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ ద లాంగ్ టైమ్ మేము అవుటింగ్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 8 to 1 year అట్లా అవుతుంది మేము అవుటింగ్ వెళ్ళి. అండ్ మొన్ననే తిరుపతి వెళ్ళొచ్చాము. బట్ టెంపుల్స్ ఇలా కాకుండా అవుటింగ్, సపరేట్ అవుటింగ్ అని వెళ్ళి ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది అనమాట. సో అందుకని ఈ వీకెండ్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ రిసార్ట్. ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. మురళి వాళ్ళ కొలీగ్స్ కూడా వస్తున్నారు. అండ్ సో ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట, సాటర్డే. సో నాదైతే ప్యాకింగ్ అంతా అయింది, మురళి కూడా ప్యాకింగ్ అంతా అయింది. జస్ట్ ఇప్పుడే వచ్చారు, ప్యాకింగ్ అంతా చేసేసి కార్ తీసుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళారనమాట. సో ప్యాకింగ్ అయింది, ఇంకా నేను కొంచెం హోమ్ చేసుకుంటే ఇంకా నాది రెడీ అనమాట. ఇప్పుడు వీ హ్యావ్ టు లీవ్. అండ్ వన్ మోర్ థింగ్, నా అవుట్ఫిట్ మీకు నచ్చిందా? I'll tag this outfit in this video. మీకు ఎవరికైనా నచ్చుంటే you can comment link and you will get the outfit links అనమాట. చాలా బాగుంది, కాటన్ మెటీరియల్, వైట్ థ్రెడ్తో ఇట్లా ఏదో స్టిచ్చింగ్ వచ్చింది. అండ్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది అక్కడక్కడ షర్ట్ టాప్కి. అండ్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. మీకు ఎవరికైనా ఈ డ్రెస్ నచ్చుంటే గెట్ కమెంట్ లింక్ అండ్ యూ విల్ గెట్ ద లింక్స్. పోయేటప్పుడు కార్ కడిగేది మనము ఎప్పుడు కదా, పోయేటప్పుడే కడగల్లా, అంతకుముందు కడిగి పెట్టకూడదా? నేను కడగల కార్ని. సరేలే. ఇంకా ఇంట్లో హాఫ్ వాటర్ మెలన్ ఉంది, ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కట్ చేసేసి బాక్స్ వైస్ అన్న వేసుకుంటే కార్లో పోయేటప్పుడు కానీ లేదా అక్కడ కానీ తినొచ్చు అని చెప్పేసి ముద్ది వచ్చేలోపు వాటర్ మెలన్ అయితే కట్ చేసి బాక్స్లోకి వేసుకున్నాను. కట్ చేస్తున్నా. అసలు మాదనే లేదు, ఫుల్ వైట్గానే ఉంది. స్వీట్ కూడా అంత ఏం లేదు. ఇంకా మేము బయలుదేరేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా హోమ్ కూడా ఎలంకాలోనే ఉంది కాబట్టి ఒక 10 minutesలో రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ నాకు స్టార్టింగ్లోనే చాలా బాగా నచ్చిందనమాట. ఫుల్ గ్రీనరీ, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎంట్రన్స్లో గ్రీనరీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదైతే రిసెప్షన్లో ఎంట్రన్స్కే వినాయకుడిని అయితే పెట్టారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వచ్చేసి అందరూ కన్నడ వాళ్ళు, అందుకని ఈ వీడియోలో అక్కడక్కడ కన్నడ వినిపిస్తుందన్నమాట. హాయ్ మరి ತಂದಿದ್ದೀನಿ తిని బట్ట ఇది ఆడండి పెట్టేది. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ 3 ఫ్యామిలీస్ అండ్ మాతో కలిపితే 4 ఫ్యామిలీస్ అన్నమాట వెళ్ళింది మేము రిసార్ట్కి. అండ్ మేము కొంచెం లేట్ అయ్యాం కాబట్టి ఆల్రెడీ 2 ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు లంచ్ ఆర్డర్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మేము బుక్ చేసుకున్నది వచ్చేసి లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ మేము బుక్ చేసుకున్నది. బట్ ఇది మేము ఎవరు లంచ్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ లంచ్కి ఏమేమి ఆర్డర్ చేశారంటే పన్నీరు, చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఆల్రెడీ ఆర్డర్ చేసేస్తున్నారు. సో ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నాము. ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಸೊ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳಿದಾರಂತೆ ಅಲ್ವಾ? ಹೌದು. ఇంకా లంచ్ అయిన తర్వాత నేను డైనింగ్ హాల్ని అట్లా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. చాలా యూనిక్గా అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. మన ఓల్డ్ థీమ్ అండ్ ట్రెడిషనల్ వేలో ఉన్నిందనమాట. లైక్ రాగి బిందెలో నీళ్ళు, ఆ వాల్ మీద పెయింటింగ్స్ కానీ అండ్ మధ్యలో సెంటర్లో ఆ చెట్లు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ చెట్లకి మట్టి బిందెలు తాళ్ళతో వేలాడేశారనమాట. అండ్ నాకు చాలా యూనిక్‌గా అనిపించిందేంటంటే, మన అమ్మమ్మ వాళ్ళ, నానమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళ ఇళ్ళల్లో చూస్తాం గదా! యూనిక్ పీసెస్ లైక్ శాస్త్రాలు చేసే మిషన్స్ గానీ, అండ్ రేడియోస్ గానీ, అక్కడక్కడ యూనిక్ పీసెస్ గూడా పెట్టారు. అండ్ ఇంతలోనే ఫోర్త్ ఫ్యామిలీ గూడా వచ్చేసిందనమాట. వాళ్ళకి హాయ్ చెప్పేసి నేను అట్లానే క్యాప్చర్ చేసుకుంటున్నాను.
ఇదైతే చాలా ఓల్డ్ రిసార్ట్. నార్త్ కర్ణాటకలోనే ఓల్డెస్ట్ రిసార్ట్ అంట ఇదొకటి. చాలా బావుంది. మీరు ಕೊಡ್ತೀರಾ ಬಟ್ ನನ್ನ ವ್ಲಾಗ್ ತೆಲುಗಲ್ಲಿ ಮಾಡೋದು ನೀವೆಲ್ಲ ಕನ್ನಡದವರು. ఇంకా రూమ్ టూర్ గూడా అట్లానే జేసుకుందాం అని జెప్పేసి రూమ్ టూర్ గూడా క్యాప్చర్ చేసుకున్నాననమాట. నాకు చాలా అంటే చాలా బా నచ్చింది రూమ్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెంటిలేటెడ్ అండ్ చాలా స్పేషియస్‌గా ఉందనమాట. అండ్ స్టార్టింగ్‌లోనే ఇక్కడ రైట్ సైడ్ జస్ట్ మన థింగ్స్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఇచ్చారనమాట. కబోర్డ్ పక్కనే ఒక లైక్ నార్మల్‌గా మనం ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఒక టేబుల్ వేసి అక్కడ ఇచ్చారనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వాష్‌రూమ్ ఉంటుంది. వాష్‌రూమ్ గూడా చాలా పెద్దగా ఉంది అండ్ స్పేషియస్‌గా ఉందనమాట. ఇక్కడ రూమ్స్ ఏంటంటే చాలా స్పేషియస్‌గా ఉన్నాయి అండ్ చాలా బా వెలుతురొస్తుందనమాట. అలా ఇది చేసుకున్నారు. చాలా పెద్దగా ఉంది రిసార్ట్ గూడా. ఇంకా లోపలికి వెళ్తూనే రైట్ సైడ్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. పెద్దగానే ఉన్నింది. అక్కడ ఒక టేబుల్ గూడా ఇచ్చారనమాట. అండ్ దాని పక్కనే ఒక టీవీ అండ్ ఈ కర్టెన్స్ ఉన్నవన్నీ వెంటిలేషన్ కోసం పర్పస్ కోసం విండోస్ ఉన్నాయన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ 2 సోఫాలు వేశారు. ఒక టేబుల్. ఇంకా దాంతో పాటు నార్మల్‌గా బెడ్ ఉన్నింది. బెడ్ అయితే చాలా మెత్తగా ఉన్నింది. నేను మురళి అనుకుంటున్నాము మనకు కూడా ఇట్లాంటి బెడ్ ఒకటి పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్‌కొచ్చేసి ఇటు సైడ్ విండో ఫ్రంట్ వ్యూ వస్తుంది. గ్రీనరీతో చెట్లతో ఫుల్ చాలా బావుండిందనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇదే రిసార్ట్‌లో 2, 3 మంత్స్ బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళు మీటింగ్ జరిగిందనమాట. వాళ్ళ కంపెనీ నుంచి మీటింగ్ జరిగిందనమాట. సో, ఆ టైంలో ఇక్కడొక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. లైక్ నార్మల్‌గా ఎవ్వరికీ ఏం అవ్వలేదంట. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి జనరేటర్ అంతా కాలిపోయిందంట. సో, అదంతా క్లీన్ చేస్తున్నారు. ఎవరైనా రిసార్ట్ వన్ డే ఔటింగ్ అట్లా ప్లాన్ చేసుకుంటుంటే, ఈ రిసార్ట్ ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా బావుందనమాట. మనకి ఓల్డ్ వింటేజ్ స్టైల్‌లో చాలా బావుంది. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంటాయి రూమ్స్ గూడా. అండ్ నాకు చాలా బా నచ్చిందనమాట. సో, ఎవరైనా యలంక సరౌండింగ్స్‌లో గానీ, మీరెవరైనా వన్ డే ఔటింగ్ ప్లాన్ చేసుకుంటుంటే, యూ కెన్ డెఫినెట్‌లీ రీచ్ ఔట్ దెమ్. కమ్ ఆన్ ఫర్ స్విమ్మింగ్. లెట్స్ కమ్ ఆన్. ಅದು ಸಿಗಲ್ಲ ಚಿನ್ನ ಅದು. నాకు వచ్చి రాని స్విమ్మింగ్‌తో అయితే నేనిక్కడ స్విమ్మింగ్ జేస్తున్నాననమాట. లాస్ట్‌కి కొంచెం నేర్చుకున్నాను స్విమ్మింగ్ కూడా. ఇంకా స్విమ్మింగ్ అయిన తర్వాత రూమ్స్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అందరూ ఒక రూమ్‌లోకొచ్చి మీటింగ్ స్టార్ట్ చేశారనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ ఫోన్‌లో అందరూ బిజీ అయిపోయారు. మేమైతే ఇంకా ఇక్కడ లేడీస్ అందరూ పిల్లలు కూర్చొని లూడో అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న పిల్లోడు కనిపిస్తున్నాడు కదా మీకు వైట్ కలర్ డ్రెస్‌లో. హి ఈజ్ అ ప్రో అనమాట లూడో గేమ్‌లో. అందరిని ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతో ఆడండి నేనే విన్ అవుతాను అని చెప్పేసి. నేను కూడా 2 ఆటలు ఆడాను. నేనొక ఆట విన్ అయ్యాను. అండ్ తనొక ఆట విన్ అయ్యాడు. ఇంకా ఇంతలోపే స్నాక్స్ కూడా వచ్చాయన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీ అండ్ టీ, కాఫీ, మిల్క్ ఇవన్నీ వచ్చాయి. సో, ఇవన్నీ తాగేసి తినేసిన తర్వాత అట్లానే కొంచేపు ఎంజాయ్ చేసి ఇంకా అండ్ నేనిక్కడ వీడియో తీసుకుంటుంటే పిల్లలు కనిపిస్తున్నారు కదా! దే వర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే మేము గూడా ఫోన్‌లో వస్తాం, మేము గూడా యూట్యూబ్‌లో వస్తాం అని చెప్పేసి దే వర్ సో ఎక్సైటెడ్ అనమాట. సో, ఇంకా స్నాక్స్ అన్నీ అయిన తర్వాత వి వెంట్ ఫర్ అ ప్లే జోన్. ఇక్కడ చిన్నగా అరేంజ్ చేశారు ఒక రూమ్‌లో లైక్ క్యారమ్, బ్యాడ్మింటన్ అండ్ చిన్నగా 2 ఉయ్యాలలు, చెస్ ఇవన్నీ చాలా బాగా క్యూట్‌గా చిన్నగా అరేంజ్ చేశారనమాట. How is the dinner, guys?
ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కాసేపట్ల వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటొచ్చాము. అండ్ ఈ రిసార్ట్ ఎలా ప్లాన్ చేశారంటే బయట మొత్తం ఫుల్ గ్రీనరీతో ప్లాన్ చేశారు. అండ్ లోపల మొత్తం ఫుల్ వింటేజ్ స్టైల్ ట్రెడిషనల్‌గా సో, అలా ప్లాన్ చేశారనమాట. ఇంగిక్కడ క్యూట్‌గా ఒక గణేషాన్ని కూడా పెట్టారు బయట. అండ్ అక్కడ ఫోటో స్పాట్ కూడా ఒకటుంటే స్కూటీ ఒకటి పెట్టారు. అక్కడ 2, 3 ఫోటోలు తీసుకొని ఇంకైతే వెళ్ళి పడుకునేసామనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినడానికైతే వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బావున్నింది. అండ్ లంచ్ అండ్ డిన్నర్‌కైతే కొన్ని ఐటెమ్స్ ఎక్కువుంటాయి. అండ్ నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఏముంటాయి. సో, ఫ్రూట్స్, 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అండ్ చపాతీ, దోస అండ్ కర్రీస్ కూడా చాలానే ఒక 4, 5 టైప్స్ అట్లా ఉన్నిన్నాయి. అండ్ ఆమ్లెట్, నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఉన్నిన్నాయన్నమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వి వెంట్ ఫర్ ది స్విమ్మింగ్. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్‌కెళ్ళాము. నాకైతే యాక్చువల్‌గా స్విమ్మింగ్ నేర్చుకున్నాను గానీ, కొంచెం నేర్చుకున్నాను స్విమ్మింగ్ అయితే. బట్ ఇంటికొచ్చిన తర్వాత చాలా హ్యాండ్స్ అండ్ లెగ్స్ చాలా పెయిన్ వచ్చాయన్నమాట. ఇంకా స్విమ్మింగ్ అయిన తర్వాత లంచ్ టైమ్ అయింది. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నేను ఏమేమి ఐటెమ్స్ చేశారు అని చెప్పేసి అట్లనే వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. లంచ్‌కైతే చాలా ఐటెమ్స్ చేశారు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి మనం సెపరేట్‌గా ఫుడ్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే పర్ పర్సన్ ₹1200 అంట. లైక్ అన్‌లిమిటెడ్ 1 పర్సన్‌కి ₹1200 అన్‌లిమిటెడ్ బఫే లాగా. సో, నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి. అండ్ బఫే కాబట్టి అన్‌లిమిటెడ్ కాబట్టి నాకైతే వర్త్ అనిపించింది. అండ్ అండ్ ఇంకొకటేంటంటే మురళి వాళ్ళ కొలీగ్స్‌తో మేము వెళ్ళింది అంటే వాళ్ళ కంపెనీ అరేంజ్ చేసిన ఇంటర్నేషనల్ ట్రిప్స్, వాళ్ళ కంపెనీ అరేంజ్ చేసిన ట్రిప్స్‌కి మాత్రమే వెళ్ళేవాళ్ళమనమాట. లైక్ దుబాయ్, సింగపూర్, థాయిలాండ్ ఇవన్నీ వెళ్ళాము. అండ్ అదే ఫీల్ వచ్చింది గానీ, బట్ అక్కడ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే 5 డేస్, 6 డేస్, 1 వీక్ అట్లా ప్లాన్ చేసేవారు. బట్ ఇక్కడేమనిపించింది అంటే చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనిపించింది. అండ్ గుడ్ మెమరీస్ మంచిగానే ఉండినాయి గానీ, బట్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనిపించింది. ఎందుకంటే సాటర్డే ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. అండ్ సండే ఆఫ్టర్‌నూన్ వచ్చేసాం కాబట్టి సో, అట్లా చాలా షార్ట్ అనిపించిందనమాట. అండ్ ఇక్కడ స్వీట్ ఐటెమ్స్ అయితే చాలా పెట్టారు. నేను అన్నీ కొంచెం కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాను గానీ, బట్ నా వల్ల అయితే కాలేదు. అండ్ ఇక్కడే లైవ్ ఫిష్ ఫ్రై, పానీపూరి, వడా పావు ఇవన్నీ కూడా చేసిస్తారనమాట. ఇంకా నేనిక్కడైతే లంచ్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అన్నీ చూసి చూసి ఏమేమి ఐటెమ్సు అని చెప్పేసి కొంచెం కొంచెమే ట్రై చేస్తున్నాను. లైక్ అన్ని ఐటెమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నా వల్ల కాలేదు. అండ్ ఇక్కడ సండే లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ నేనేం క్యాప్చర్ చేయలేదు అండ్ యాడ్ చేయలేదు. కాపీరైట్స్ ఇష్యూ వస్తాయి కాబట్టి. అండ్ ఇంకా లంచ్ చేసిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ మాకైతే చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావున్నింది. వెరీ వెల్ స్పెంట్ వీకెండ్ మాకైతే. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికొచ్చేసాం. వ్లాగ్ బాయ్ వీడియో. బాయ్ బాయ్ బాయ్. బాయ్. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. 10 మినిట్స్ అంతే కదా రిసార్ట్ నుంచి. తెలంగాణలోనే రిసార్ట్ ఉండేది కాబట్టి సో జస్ట్ ఆడెక్కింది ఇటు దిగింది అన్నట్టుంది. 10 మినిట్స్ అంతే. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. అండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటే సో ఈ బ్లాగ్ ఇంతే అనమాట. సో ఈ బ్లాగ్ మీరు పూర్తి చూసుంటారనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ ఏమైనా మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.